1984 అక్టోబర్ 31 తారీఖున ఇందిరాగాంధీని ఇద్దరు హత్య చేయడం జరిగింది. సత్పవన్ సింగ్ అలాగే మరొక సిక్కు గన్మెన్లు ఇద్దరు ఆమెను కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ తర్వాత ఇందిరాగాంధీని అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ కూడా సిక్కులను ఎక్కడికక్కడ ఊచకోత కోసి వాళ్ళని హత్యాకాండకు పాల్పడ్డారని చెప్పి గతంలో వార్తలు కూడా చాలా వచ్చినాయి. సో దాదాపుగా ఒక్క ఇందిరాగాంధీని మర్డర్ చేస్తే దాదాపుగా దేశంలో అంటే అధికారిక లెక్కల ప్రకారం 3350 మందిని సిక్కులను ఊచకోత కోసినట్టుగా అప్పుడు అధికారిక లెక్కలు చెప్పినాయి. అయితే స్వతంత్ర సంస్థలు మాత్రం దాదాపుగా 8000 నుంచి 10,000 మధ్యలో సిక్కులను ఊచకోత కోసిరని చెప్పారు. సో అక్కడ ఆ ఊచకోతకు సంబంధించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఈ పంజాబు, హర్యానా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిక్కుల పైన విచక్షణారహితంగా విరుచుకపడి వాళ్ళని హత్య చేసిరు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ హత్య తర్వాత, సో ఆ మచ్చ కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘకాలం నుంచి వెంటాడుతూనే ఉంది. దానికి రాహుల్ గాంధీ గారు ఒక విదేశీ పర్యటనలో ఉండగా ఒక సిక్కు మతస్థుడు అడిగినటువంటి ప్రశ్న, సిక్కు విద్యార్థి అడిగినటువంటి ప్రశ్నకు ఆ రోజు సిక్కుల మీద జరిగినటువంటి దాడికి మీరు బాధ్యత వహిస్తారా అనేటువంటి మాట చెప్తే రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ బాధ్యత నేను వహిస్తా ఉన్నాను, ఆ రోజు జరిగింది పొరపాటు అనేటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిండు. తద్వారా సిక్కుల్లో ఉన్నటువంటి దశాబ్దాల ఆక్రోశం తగ్గే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారి పెద్ద మనసు ఏదైతే తాను బాధ్యత వహిస్తాను దానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మరి రాహుల్ గాంధీ గారిని గొప్పగా చూపిస్తుందా, లేకపోతే నాకు సంబంధం లేదని దులుపుకోకుండా తానే బాధ్యత వహిస్తారనేటువంటి మాట చెప్పడం అనేది అక్కడ ఇందిరాగాంధీ గారి తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మారినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ ఘటనకు బాధ్యత వహించలేదు. కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ ఘటన పైన నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పడం అనేది అది నిత్యంగా గొప్ప విషయం. మరి సిక్కులకు ఈరోజు వరకు న్యాయం జరిగిందంటే కొద్దిమంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. అత్యంత కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా ఆ అల్లర్లో అరెస్ట్ కాలేదు. సో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేయడంతో ఆ ఘటన మరింత తీవ్రమైంది. సో అది ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది, అనేక రూపాలు మార్చుకుంది, అనేక దశల్లో వాళ్ళ నిరసనను తెలియజేసే ప్రయత్నం చేశారు సిక్కులు. సో మరి అటువంటి సిక్కులు ప్రధానంగా ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో సో మీరు ఒకసారి చూస్తే ఢిల్లీలో దాదాపు ఒక నాలుగు దఫాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతూనే ఉంది. పంజాబ్లో కూడా కొంత ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత అకాలీదళ్ పంజాబ్లో అత్యధికంగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు అధికారంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత అంతర్కలహాలతోటి అది పోయిన తర్వాత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా సేమ్ అదే పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చాలా రోజులు అయిపోయింది. ఇక ఢిల్లీలో అయితే శిలా దీక్షిత్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ ఘటన తర్వాత దాని ఎఫెక్ట్ అంతా దేశవ్యాప్తంగా పడింది. ఈ దేశంలో ఉన్నటువంటి సిక్కులు అభద్రతాభావానికి గురైనటువంటి అమానవీయ ఘటన ఏదైతే ఉందో దానికి రాహుల్ గాంధీ గారు ఒక రకమైనటువంటి క్షమాపణ చెప్పిండనే అనుకోవాలి. మరి క్షమాపణ చెప్పినంత మాత్రాన సిక్కుల్లో ఉన్నటువంటి ఆవేదన ఎవరో ఇద్దరు బాడీగార్డులు, సిక్కు బాడీగార్డులు చంపేస్తే దానికి మిగతా సిక్కులు ఎందుకు బాధ్యత వహించాలనేటువంటి చర్చ చాలా అంతర్జాతీయంగా జరిగింది. సో ఆ తర్వాత కూడా దాన్ని అట్లే నడుచుకుంటూ వచ్చినారు. మొత్తానికి రాహుల్ గాంధీ గారు దీనికి ఆన్సర్ చెప్పక తప్పలేదు. చెప్పడం కూడా పెద్ద మనసుతో చెప్పిండు. ఇది జరిగినటువంటి ఘటన. సో అది ఇవాళ నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్లో కానీ చర్చగా మారినటువంటి సందర్భం. అయితే ఘటన జరిగిన తర్వాత అసలు యాక్చువల్గా విషయం ఏమిందంటే ఈ బాడీ గార్డ్స్ ఉన్నారు కదా, ఈ బాడీ గార్డ్కి సంబంధించి ఎవరైతే ఇందిరాగాంధీని చంపేసినారో ఆ చంపేసిన వాళ్ళ ఫోటోలు అంటే సిక్కులకు వీరులకు సంబంధించినటువంటి ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. ఆ మ్యూజియంలో ఇలా ఫోటోలు కూడా పెట్టారట. అసలు యాక్చువల్లీ అక్కడ పొరపాటు జరిగింది. విషయం ఏంటంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వీరులు ఎందుకు ఇందిరాగాంధీని వీళ్ళు చంపాల్సి వచ్చింది, ఎందుకు ఇందిరాగాంధీని చంపాల్సి వచ్చిందంటే అది ఆపరేషన్ బ్లూ స్టార్ అనుకుంటా. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడ్డటువంటి సందర్భంలో భారత ఆర్మీ ఫోర్సెస్ బూట్లు ధరించి గుడిలోకి పోయారనేటువంటి ఆరోపణ.
బూట్లు ధరించి పోవడం ఒకటి, అందులో రక్తపాతం అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఇందిరాగాంధీకి దీనికి సంబంధం లేదు అసలు యాక్చువల్గా, అంటే లేదు. కానీ సిక్కులు ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇందిరాగాంధీ కావాలనే మా మతాన్ని మా ఆచారాలను కించపరుస్తూ మా దేవాలయంలోకి ఇట్లా బూట్లు వేసుకొని పాదరక్షాలు వేసుకొని లోపలికి, వాస్తవానికి మీకు సిక్కు దేవాలయాల కాడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏది చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చుంటారు. వచ్చిన వాళ్ళ చెప్పులు తీసుకొని తూడ్చి ఆడబెడతారు. అంత పవిత్రంగా భావిస్తారు వాళ్ళు సిక్కులు. సో అది డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇందిరాగాంధీ హత్య, ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట కొంతమంది సిక్కులను సంతృప్తిపరచవచ్చు, కానీ మెజారిటీ సిక్కులు మాత్రం ఇంకా ఆ భయాందోళనలో ఉన్నమాట వాస్తవం. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ ఇందిరాగాంధీ కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ కానీ ఇద్దరు కూడా ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు, కానీ అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ సిక్కులకు సంబంధించి స్వర్ణ దేవాలయంలోకి వీళ్ళు బూట్లతో వెళ్ళిండ్రు అనేది ఒకటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని లోపల కాల్చి చంపారు. కాల్చి చంపకపోతేనేమో ఉగ్రవాదులతోటి ముప్పు ఉంటుంది. ఒకవేళ కాల్చి చంపినరు అంటేనేమో అక్కడ రక్తపాతం ఉండొద్దు. అసలు యాక్చువల్గా వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అసాంజే దాచుకున్నట్టుగా అయిపోయింది. ఇదొకటి. ఇప్పుడు శివలింగం మీద తేలు, ఒక్క మాటలు చెప్పాలంటే శివలింగం మీద తేలు లెక్క ఉన్నది. దాన్ని చెప్తూ కొడితేనేమో శివుని కొట్టినట్టు కొట్టకపోతే తేలు ఉంటుంది. ఆ పరిస్థితి ఉండే అట్లా. సో రాజీవ్ గాంధీ గారిని చంపింది కూడా, రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ వాళ్ళు చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో అది కూడా రాహుల్ గాంధీ గారు, అది రాజీవ్ గాంధీ గారు కావాలని చేసి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అయితే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల నేపథ్యంలో ఒక శాంతి ఫోర్స్ని అక్కడ పంపించడం ద్వారా ఎల్టీటీ వాళ్ళ కోపం వచ్చి మానవ బాంబు రూపంలో శ్రీ పెరంబదూర్లో ఆయనని పేల్చేసి మానవ బాంబు రూపంలో పేల్చేసి చంపేయడం జరిగింది. ఈ రెండు ఘటనలు నిజంగా రాహుల్ గాంధీ గారి కుటుంబంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంది ఆ సందర్భంలో. సో ఈ రెండు ఘటనలు కూడా అటు శ్రీలంక విషయంలో ఒకటైతే ఇటు స్వర్ణ దేవాలయం విషయంలో మరో ఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏదైతే దానికి నేను బాధ్యత వహిస్తాను అనేటువంటి మాట ఏదైతే ఉందో అది 100% మంచి మాట, గొప్ప విషయం. ఇక ఇప్పుడు సపోజ్ దేనికైనా వాళ్ళ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మరి బ్యాంకులు గింకులలో లూటీ చేసుకుని వెళ్ళిపోయారు కదా నరేంద్ర మోడీ గారు, ఇలా సంగతి ఏందని అడిగితే ఆయన మీద ఒక చిన్న కుమార్ విశ్వాస్ ఒకటి పాడతాడు. బ్యాంకు లూటుకరు నీరవ్ బాగా సోతా చౌకీదార్. బ్యాంకును లూటి చేసుకొని నీరవ్ వెళ్ళిపోతే చౌకీదారుడు నిమ్మలంగా నిద్రపోయాడు. కుజిబీ పూచో ఏకీ ఉత్తర్ నెహ్రూ జిమ్మేదార్ అంటాడు ఈయనని అడిగితే. నరేంద్ర మోడీ గారిని అడిగితే బ్యాంకులు లూట్ చేసుకొని పోతావు అంటే నువ్వు ఏమన్నా చేయి, నెహ్రూ జిమ్మేదారు దీనికని అంటాడట. అంటే బాధ్యత లేనటువంటి వ్యక్తులకు బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి తేడా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇవాళ రాజీవ్ గాంధీ విషయంలో కూడా అసలు యాక్చువల్గా ఏమవుతుంది, ఎల్టీటీ తీవ్రవాదం సంపాదించ ఎందుకు వచ్చిందంటే అసలు యాక్చువల్గా తమిళని చంపాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే తమిళులకు అక్కడ శ్రీలంకలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము శ్రీలంకకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎల్టీటీ చెప్తుంది. ప్రభాకరన్ చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అసలు యాక్చువల్గా ఈ మన వాళ్ళని కాపాడుకోవడం. ఆపరేషన్ టైగర్ హంట్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ ఆపరేషన్ టైగర్ హంట్ అంటే ఎల్టీటీ ప్రభాకరన్ ఎట్లా వేటాడిర్రు, ఎట్లా లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈలం టైగర్ ఎల్టీటీ అని ఉంటుంది. ఆ టైగర్ ప్రభాకరన్ ఎల్టీటీ అని ప్రభాకర్ని ఎంత చాకచక్యంగా చంపిరు, ఏం జరిగింది, ఆయన ఎట్లా వేటాడిరు అనేది ఒక జర్నలిస్ట్ రాసిండు. అది ఇంగ్లీష్ వర్షన్ బుక్, అది నా దగ్గర ఉంది, నేను ఒక సగం వరకు చదివినది. సో అది దాన్ని బట్టి చూస్తే సో ప్రభాకరన్ ప్రభావము ఒక రకంగా శ్రీలంకలో ఆయనకు సపరేట్ ఎయిర్ ఫోర్సు, సపరేట్ ఆర్మీ, సపరేట్ ఇంకా సూసైడ్ బాంబర్సు, ఇంకా అది ఊహించలేము. అసలు కారణం ఏంటి అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ తమిళ సంతతికి చెందినటువంటి వాళ్ళు కొన్ని జిల్లాలు ఉన్నాయి ఎక్కడ శ్రీలంకలో. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలని అక్కడ ఉన్నటువంటి శ్రీలంకలో ఏం చేశారంటే కనీసం 2వ తరగతి పౌరులుగా కూడా చూడనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఓటు హక్కు లేదు, తర్వాత ఏమి లేకపోవడం కాకుండా వాళ్ళని బానిసలుగా చూసిండ్రు. అని అట్లా చూడొద్దున్నాడు ఆయన, మనిషిని మనిషిగా చూడాలని చెప్పేసి ప్రభాకరన్ కోణంలో అది కరెక్ట్. అయితే ప్రపంచ కోణంలో ఒకటి తప్పు. అయితే ప్రపంచ కోణం ఎప్పుడు వచ్చిందంటే అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అక్కడ జరుగుతుంది అన్యాయం. ఈ అన్యాయం మీద పోరాటం చేస్తుంది ప్రభాకరన్ చేస్తుంది న్యాయమే, కానీ న్యాయ పోరాటమే. కాకపోతే విషయం ఏంటంటే వీళ్ళు మానవ బాంబులుగా వెళ్ళిపోతారు. ఒకటి అది అక్కడ జరిగినప్పుడు ఏమంటుందంటే ఈ శ్రీలంకకు సంబంధించినటువంటి మంత్రులను కూడా వేల్చేసారు వీళ్ళు. వేల్చడం కాదు, ఒకసారి రాజీవ్ గాంధీ గారు శ్రీలంక పర్యటనకు పోతే
గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటారు కదా ఎవరు మన సైనికులంతా తీసుకుంటుంటే ఓ సైనికుడు గన్ను తీసుకొని రాజీవ్ గాంధీని కొడతాడు. సో అది తమిళ వాళ్ళు ఉన్నారు అక్కడ, కొంతమంది జైన్ అయ్యారు. ఎస్ రైట్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్త చూద్దాం. ఏం చేస్తున్నారు, సేవింగా స్పేవింగా, డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఓ మార్కెటింగ్ వల్ల, దాని పేరే స్పేవింగ్ అట. చాలా డేంజర్ ఉంటుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోగానే మనకు కావాలి 2000 బిల్లు, మనకు మొత్తం బిల్ అనేది కాదు. ఫస్ట్ ఏం చేస్తారంటే కావాల్సిన వస్తువు కావాల్సింది మనకు ఒక సంతూర్ సోపు కావాలి, ఒకటే కావాలి. వాస్తవానికి మనకున్న బడ్జెట్కి ఒకటి కావాలి. దాన్ని ఏం చేస్తాడు, 3 కట్టి ప్యాక్ చేస్తాడు. ప్యాక్ చేసి దాని మీద ₹5 డిస్కౌంట్ అని పెడతాడు. ₹5 డిస్కౌంట్ అని పెడతాడు. ఇదేం చేస్తాడంటే మనకు కావాల్సింది ఒకటి, మనం దాన్ని ₹20 కొందాం అనుకుంటాం, ఇప్పుడు ₹55 కొనాలి. ఈ 3 కలిపి. ఎందుకు ఈయన ఇట్లా పెడతాడంటే ఈ ప్రోడక్ట్ సుదీర్ఘకాలం పాటు మార్కెట్లో ఉండి సేల్ కాకుంటుండడం, లేదు అని అంటే అది దీని ప్లేస్లో ఇంకో కొత్త ప్రోడక్ట్ రావడం, లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చలికాలంలో కొద్దిగా సబ్బులు మారుతూ ఉంటాయి, దాంట్లో గ్లీజరిన్ పెరిగేటువంటి సబ్బులు ఉంటాయి. ఎండాకాలంలో ఒక రకమైన, ఈ ఎండాకాలం మాలంతా చలికాలంలో తొందరగా క్లోజ్ చేస్తానికి 5% పెడతాం, మనం తెలవక ఈ కొని పారేస్తాం. అక్కడికి పోతే ఇక ఇంకా ఎక్కువ చాలా చోట్ల డిస్కౌంట్లు ఎక్కువ ఉంటాయి. కొన్ని మాల్లలో ఎట్లా ఉంటాయి అంటే థమ్స్అప్ మీద ₹10 తక్కువ ఉంటుంది. ₹10 ఎందుకు ఉంటాయి అంటే అవి తయారై చాలా కాలం అయింది, ఎక్స్పైరీకి దగ్గర అవుతున్నాయి కాబట్టి తొందరగా సేల్ చేయాలి వాటిని. మనకు తెలియక మనం అరే అగ్గకు వస్తున్నాయి కదా, అగ్గకు వస్తున్నాయి అని కొనుక్కొచ్చుకుంటాం. ₹100 పెట్టి కొనుక్కొచ్చుకుందామని మాలకు పోయినోడు ₹1000 పెట్టుకొని వస్తాడు. మొత్తం భారతదేశంలో 43% మంది షాపింగ్ చేసే దాంట్లో 43% మంది ప్రజలు ఆఫర్లు డిస్కౌంట్లు వస్తున్నాయని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు. వాస్తవం, అది ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు. దాదాపు వీళ్ళు పెట్టేటువంటి సంపద వ్యవహారాలన్నీ ఒకసారి చూద్దాం. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ 2 లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు ఉండడాన్ని గమనించాడు. ఇన్ని ఎందుకు కొన్నారని అడిగితే ఆఫర్లో ఉందని కొన్నానని ఆ బంధువు సమాధానం ఇచ్చారు. వంటగదిలో పాత్రలు పెట్టుకునే స్టాండ్లు 3 ఉన్నాయి. ఇక్కడ మునుపటి సమాధానమే వచ్చింది. కాసేపటి తర్వాత అతనికి అర్థమైంది ఏమిటంటే తన బంధువుకు షాపింగ్ వ్యసనంగా మారిందని. ఇక విజయవాడకు చెందిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. రోజువారీ తమకు కావలసిన వస్తువుల కొనుగోలు ఓ మార్ట్కి వెళ్ళాడు. అక్కడ 2 కొంటే 1 ఉచితం అనే బోర్డులు ఉండడంతో తనకు కావాల్సిన వస్తువులను ఎక్కువగా తీసుకున్నాడు. 300లకు సరిపోతాయి అనుకుంటే ₹750 ఖర్చు అయ్యాయి. డిస్కౌంట్లు ఉన్నాయి కదా, పొదుపు చేస్తున్నాననే భ్రమలో పడి ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ బోర్డు పెడితే ఈ డిస్కౌంట్ల సంగతి ఒకసారి చూద్దాం. ఈ ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే అన్నా అది మనం షాపింగ్ పోతా ఉన్నాం. షాపింగ్ పోయేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనల్ని మాయామత్తులో నెట్టేస్తారు. ఆడి పోగానే ఈ ఫస్ట్ ఎంట్రన్స్ కాడ ఎటువంటి వస్తువులు పెట్టాలి, లోపలి పోయిన తర్వాత ఎటువంటి పెట్టాలి, ఏ వస్తువు పక్క పొంటి ఏ వస్తువు ఉండాలి. బిల్లు దగ్గర కూడా పెడతారు కొన్ని వస్తువులు. సపోజు ఇప్పుడు గోధుమ పిండి పక్క పొంటి ఏది అది పీటే, అది రొట్టెలు చేసే పీటే, అది తాల్చేది, ఇవన్నీ పెడతారన్నట్టు. అంటే మనకు కావాల్సిన గోధుమ పిండి, కానీ ఇవి కూడా చూపిస్తారు పక్క పొంటి. దీని పక్క పొంటి మళ్ళా ఈ గోధుమ పిండికి సంబంధించినటువంటి ఏ ఆయిల్ వేస్తే ఉబ్బుతాయి, ఇందులో ఏమేమి వేయాలి, ఇవన్నీ వస్తువులు ఓ క్రమ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తారు అన్నట్టు. సో ఇట్లా మనం 1 కొనాల్సింది పోయి 10 కొనుక్కొని వస్తాం. జిన్ పాయింట్లు 1 కొందామని పోతాం, డిస్కౌంట్లో 3 ఉంటాయి. 3 కొంటే 20% తక్కువ అంటాడు. 3 కొంటే ఈయన బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి దాన్ని కొనుక్కొని వస్తాడు. అంటే ఈయన సగటున ఒక నెలకు ₹5000 షాపింగ్ చేద్దాం అనుకుంటే 15000 చేపిస్తాయి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలంతా. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న లెక్క కనుక మనం చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎవడు ఏం కొనాలన్నా బుక్ చేయి, ఆర్డర్ పెట్టు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు, ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. అది కూడా మళ్ళా మన కక్కెర్రాని కూడా 499 కంటే ఎక్కువ కొంటే ఫ్రీ డెలివరీ. ఇట్లా ఫ్రీ డెలివరీ, ఆఖరికి పిడికేలు కూడా పంపుతారు ఇప్పుడు ఆన్లైన్లో. పిడికలు 100కు తక్కువ చేయొద్దు, మళ్ళా అదో లిమిట్. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ కథ
ఆన్లైన్ షాపింగ్ మన దేశంలో ఎట్లా ఉంది, దీని ద్వారా మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ఆన్లైన్ మన హృదయాలలోకి ఎట్లా జరిగిపోయింది. వాడు ఇంటి పని మనిషి లెక్క ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సార్ మనం అప్పుడు ఏం చేస్తుంటే ఏమైనా కావాలంటే పైసలు తీసుకొని పోయి షాప్కి పోయి కొనుక్కొచ్చుకుంటుంటే. ఇప్పుడు అట్లేం లేదు, ఆర్డర్ పెడితే వస్తుంది, మళ్ళీ వేగంగా డెలివరీ. 2023 నాటికి ఆన్లైన్ షాపింగ్ ఎంతమంది చేసేదంటే 25 కోట్ల మంది చేసేది మన దేశంలో. ఓకే. ఆ తర్వాత ఇది 2027 నాటికి ఇది ఎంతమంది చేస్తారట అంటే 45 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేయబోతా ఉన్నారంట. అంటే ఈ మార్కెట్, ఈ కామర్స్ మార్కెట్ ఇంకా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో కూడా రకరకాలైనటువంటి ఏది మార్కెటింగ్ ఏరియాలను చూజ్ చేసుకుంటాయి. దాంట్లో టియర్ 1, 2, 3, 4. సో ఆన్లైన్ మార్కెటింగ్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ దేని మీద ఫోకస్ పెడతాయి అంటే ఇక వీటి మీద దృష్టి పెడతాయి. టియర్ 2, టియర్ 3 మీద. ఈ టియర్ 1 పట్టణాలంటే ఏంటి అంటే హైదరాబాదు, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత కోల్కతా, ముంబై, ఇటువంటి టియర్ 1కి వస్తాయి. అంటే ఎక్కువ జనాభా ఉన్నాయి. ఇవేమో టియర్ 2, టియర్ 3 కేడికి వస్తాయి అంటే ఈ టియర్ 2 అంటే వరంగల్, కరీంనగర్, విజయవాడ ఇటువంటి పట్టణాలు. ఇక టియర్ 3 అంటే 1,00,000 పైచీలకు జనాభా ఉన్నటువంటి. ఇక టియర్ 4 అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పట్టణాలు. అయితే ఇక్కడ 80% ఆన్లైన్ షాపింగ్ అంతా ఈ రెండింటి దగ్గర జరుగుతుంది. 80% షాపింగ్ అంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆన్లైన్ షాపింగ్ కంటే ఎక్కువ ఆఫ్లైన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే నేరుగా పోయేవాళ్ళు, కొద్దిగా తక్కువ షాపింగ్ చేసి పట్టణ ప్రాంతాలు, మెట్రోపాలిటన్ సిటీలలో ఈ 2-3 ఈ మొత్తం మార్కెటింగ్ ప్లేస్ను ఇట్లా మనం అనుకుంటాం మార్కెటింగ్, కానీ వాళ్ళు ఎక్కడికక్కడ క్లస్టర్లు చేసుకొని దందా ఎట్లా చేయాలనేది చేస్తారన్నట్టు. ఈ 2-3 అనేటువంటి ఈ టియర్ 2, టియర్ 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించి 80%, అంటే వీళ్ళు ఆధునీకరించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళు మోడర్న్ వస్తువులను కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ కొంత ఆధునీకరించబడి అన్ని చూసినటువంటి వాళ్ళు కదా. ఇగో ఇక్కడ కొడతారన్నట్టు దెబ్బ. 80% షాపింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇక ఒకవేళ డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్తే ఈ డిస్కౌంట్ మన కొంప ముంచేది ఇదే. డిస్కౌంట్ ఉన్నది ఒక వస్తువు మీద అని చెప్తే టియర్ 2 అండ్ 3 ఈ పట్టణాల ప్రజలు వీళ్ళు డిస్కౌంట్ ఉందంటే 54% మంది ఎక్కువ వస్తువులు కొంటారు. ఇంకా ఎక్కువ వస్తువులు డిస్కౌంట్ ఉందంటే చాలు ఎక్కువ పెట్టి కొంటారు. అప్పైనా సప్పైనా అవసరం లేకపోయినా 54% మంది కొంటారు. వీళ్ళు కొనరు, వాళ్ళు కొనిపిస్తారు. రైట్. మొత్తం మనం ఆన్లైన్ షాపింగ్ విలువ ఎంత అంటే భారతదేశంలో ఒక ఏడాది ఆన్లైన్ షాపింగ్ విలువ ఎంతంటే 5,89,000 కోట్లు. 5.89 లక్షల కోట్లు. ఇగో ఇంత ఒక ఏడాదికి మన ఇండియాలో జరుగుతున్నటువంటి బిజినెస్. సో అమెజాన్ మనది కాదు, అమెజాన్ అక్కడి నుంచి విదేశీ సంస్థలు ఎక్కువగా మన మ్యాన్ పవర్ ఎక్కడ ఉందో అక్కడ దందా చేస్తూ ఉన్నాయంటూ. భారతదేశానికి చాలామంది విదేశీ సంస్థలు ఎందుకు భయపడతాయంటే కొనేటోడు ఈడు ఉన్నాడు కదా, వారి వస్తువు ఆడుంటే కొనేటోడు ఈడు ఉన్నాడు కదా, అందుకోసం మన తాను ఉన్న శక్తి అయితే ఆ తర్వాత మార్కెటింగ్ ఈ దానికోసమే ఇది జరుగుతుంది అన్నట్టు. ఇక ఫెస్టివల్ టైంలో దసరా, బొనాంజా, దీపావళి ఆఫర్లు, దసరా, దీపావళి, అక్షయ తృతీయ, న్యూ ఇయర్లు ఇట్లా ఇవన్నీ ఆఫర్లు. ఈ సందర్భాల్లో
70% మంది డిస్కౌంట్ల మీద ఎక్కువ కొంటారు. ఇంకా అవును 70% మంది డిస్కౌంట్లో ఏది డిస్కౌంట్ వస్తుందంటే 70% మంది అట్రాక్ట్ అవుతారు ఆ డిస్కౌంట్కి. సో నిజంగా వీళ్ళకి అవసరం ఉందా? మనకి ఎంతవరకు అవసరం ఉంది? అది ఉండదు. ఆ లెక్క పత్రమే లేదు. నీకు మంచిగా ఫస్ట్ ఆన్లైన్ ఏది మన ఇంట్లో మాల్లకు పోగానే మనం పిల్లల్ని తీసుకొని పోతాం అనుకో, పిల్లల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఒక బొమ్మ ఉంటుంది, పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఆ అట్రాక్ట్ చేసే బొమ్మ కాడికి పోతే ఆ బొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కథ, ఆ బొమ్మ లెక్క కనిపించాలి, దాని లెక్క కనబడాలంటే దానికి సంబంధించిన వస్తువులన్నీ దాని చుట్టూ పేరుసుకొస్తాడు. పిల్లల కోసం ఒక సెక్షన్, మహిళల కోసం ఒక సెక్షన్, మగవాళ్ళ కోసం. మగవాళ్ళ షాపింగ్ అంటే పెద్దగా ఏముండదు, ఏ దొరికితే అది ఇచ్చేవని అంటారు, అది తీసుకొని. అది అట్లా కాదు. మహిళలది ఎట్లుంటుందంటే ఒక షాపింగ్ పోతే సహజంగా వాళ్ళకు ఉండేటువంటి గంటన్నర మినిమం ఉంటే ఒక షాపింగ్. అయితే ఒక చీరకు 3-4 పోతారు కూడా. 3-4 పోయి ఒక ఆమె బ్లౌజ్ సెలెక్ట్ చేస్తుంది, ఒక ఆమె కలరు, ఒక ఆమె అంచు, ఇవన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నచ్చకపోతే మళ్ళీ రేపు వస్తామని కూడా చెప్తారు, అట్లేం లేదు. అయితే ఈ రకంగా వాళ్ళ షాపింగ్ ఉంటుంది. సో మహిళల కంటే పురుషులే వేగంగా షాపింగ్ చేస్తారు, పురుషులే వేగంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఆన్లైన్ షాపింగ్లో కూడా మనం ఒక దాన్ని క్లిక్ చేయగానే, మనకు కావాల్సిన వస్తువు క్లిక్ చేయగానే దాని రిలేటెడ్ వస్తువులన్నీ కింద వస్తుంటాయి. అరే ఇది కూడా అక్కర కదా అని క్లిక్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇట్లా చాలా తెలివిగా మనకు అక్కర్లేని వస్తువులను కూడా మార్కెటింగ్ సంస్థలు మన నెత్తి మీద పెడతాయి. ఈ రకమైనటువంటిది ఒక పెద్ద బిజినెస్. అంటే మనము వచ్చే ఏడాది ఖర్చు పెట్టాలనుకున్న సొమ్ము కూడా ఈ ఏడాది ఖర్చు పెట్టిస్తాయి అన్నట్టు. ఇట్లా కొంత ఆగం. ఇంకా ఈఎంఐ సిస్టంలు, నీతో వెళ్తలేవా పైసలు, ఇప్పుడు కొన్ని కట్టుకో, తర్వాత కొన్ని కట్టు, విడతల వారిగా కట్టు. ఇంకా ఇక బంగారం షాపులు అయితే నెల ఇంత జమ చేసుకో, కాంగనే ఓ తులం వస్తుంది అని ఇదో పని. ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. ఇది అదే అంటే దీన్ని సేవింగా అంటే ఇగో ఈ రకమైనటువంటి నీకు అక్కెరలేని కూడా కొనబెట్టి మార్కెటింగ్ మాయాజాలం జరుగుతుంది. ఇక ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం, మార్కెట్లో విచ్చలవిడిగా హానికారక ద్రావణాలు, శక్తినిచ్చే పానీయాలు జోరుగా అమ్మకాలు, డిహైడ్రేషన్ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు. వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు, WHO సూచించినవే వాడాలంటున్న నిపుణులు. ఇది ఎంత పెద్ద మోసం అంటే కదా. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, ఓఆర్ఎస్ అంటారు. ఒంట్లోంచి నీరు లవణాలు బయటకు వెళ్ళిపోయిన సందర్భంలో ప్రాణాపాయానికి చేరకుండా కాపాడే దివ్య ఔషధం. పొట్లాల్లో సాచెట్స్లో లభించే ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది ద్రావణంగా మారినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగానే లభిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట శక్తినిచ్చేదిగా, డిహైడ్రేషన్ను నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కొంతకాలంగా దగా చేస్తున్నాయి. హానికారక ద్రావణాలను ఆకర్షణీయ టెట్రా ప్యాకెట్లో నింపి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. నిజమే కాబోనని నమ్మి ఇటు కొంటా ఉన్నారు. దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల్లో 13% విరేచనాల వలనే. అంటే పిల్లలు 5 ఏళ్లలోపు పిల్లలు 13% మంది చనిపోతున్నది దేని కారణంగా అంటే ఈ డిహైడ్రేషన్ వల్లనే. విరోచనాలు అంటే మోషన్స్, అధిక మోషన్స్ పెట్టడం వల్ల, అంటే నీళ్ళే పోతున్నాయి. డిహైడ్రేషన్ సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన WHO డిహైడ్రేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. శరీరంలో నుంచి కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ఓఆర్ఎస్ను తప్పనిసరిగా వినియోగించాలని WHO స్పష్టం చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. శరీరం నుంచి బయటికి ఏదైతే వెళ్ళిపోయినాయో ఆ ద్రవణాల రూపంలో అవి మళ్ళీ అందులో ఆ కంటెంట్ ఉండాలంటే ఈ ఓఆర్ఎస్లు తప్పనిసరి అని చెప్పింది. అయితే ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తుందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు భారత్లో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనుమతి మేరకు తయారు చేసే ఔషధం ఇది. 20.5 గ్రాములున్న ప్రామాణిక ఓఆర్ఎస్ ప్యాకెట్లో 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 13.5 గ్రాముల గ్లూకోజు, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల ట్రైసోడియం సిట్రేట్లు ఉంటాయి. ఓఆర్ఎస్లోని గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళేటప్పుడు నిర్దేశిత సోడియంను, అవసరమైన నీటిని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. శరీరంలో యాసిడ్ల మోతాదు పెరగకుండా సిట్రేట్ చూసుకుంటుంది. 20.5 గ్రాములున్న ఒక సాచెట్లోని పొడిని మరగబెట్టి చల్లార్చిన 1 లీటర్ నీటిలో కలిపి తీసుకోవాలి. ఈ అన్ని లంగముచ్చట్లు ఎందుకు? ఒక్కటే మాట. ఇగో
మీకు ఈ ఓఆర్ఎస్కు బదులు ఏంది ఆల్టర్నేట్ అంటే చాలా ఈజీ, ఇంట్లో ఉండేదే. 1 లీటరు లీటరు నీళ్లు శుద్ధమైనవి, సిద్ధమైన లేకపోతే కాచి వడబోసినటువంటి నీళ్లు 1 లీటర్ నీళ్ళు తీసుకొని ఈ 1 లీటర్ నీళ్ళలో 6 టీ స్పూన్లు చక్కెర, అర స్పూను సాల్ట్, ఉప్పు వేయాలి. ఉప్పు గింతే లెక్క. ఇదే ఓఆర్ఎస్. 1 లీటర్ నీటిలో 6 టీ స్పూన్ల చక్కెర, అర టీ స్పూన్ అంటే 1 చెంచా దేపు, అర టీ స్పూను ఉప్పు, ఇవి ఒక శుద్ధమైన నీళ్ళల్లో కలిపితే తాగితే అది ఓఆర్ఎస్ గంతే. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది వాంతులు విరోచనాలు అయినప్పుడు మొత్తం లోపల ఉన్నటువంటి బాటర్ అంతా వెళ్ళిపోతాయి, దాంట్లో ఉన్న లవణాలు వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళిపోవడం వల్ల అప్పుడు గతర అంటుండే, అంటే ఈ వాంతులు విరోచనాలు కావడాన్ని గతర అంటుండే, ఇట్లా అయి చచ్చిపోతుండే. అయితే ఇప్పుడు కూడా అంటే ఇది అన్నట్టు ఇది టీ స్పూన్, దీంతో 6 చెంచాల చక్కెర, అర టీ స్పూన్ అంటే దీంట్లో సగం ఉప్పు 1 లీటర్ నీళ్ళలో వేసి కలిపితే అది ఓఆర్ఎస్. అది తాగాలి, అది తాగితే చాలుగా. ఈ ప్యాకెట్లు మన్ను మాషడం ఇది అంతే. ఎందుకంటే మీకు అందుబాటులో ఉండవు, నైట్ పూట వస్తుంది, నైట్ పూట వాంతులు విరోచనాలు అవుతాయి, విరోచనాలు అయినప్పుడు ఇది చేయాలి. రైట్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత. 2022 నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలు, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు సోమవారం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ ప్రియదర్శిని విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండేవారని, కేసులను లోతుగా పరిశీలించి తీర్పులు వెలువరించేవారని పలువురు న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎదిగి న్యాయ సేవల్లో ఆమె విశేషమైనటువంటి కృషి చేసింది. ఆమె చాలా జిల్లా జడ్జిగా కూడా పనిచేసింది. గిరిజా ప్రియదర్శిని జస్టిస్ గిరిజా ప్రియదర్శన్ గారు చాలా సుదీర్ఘకాలం పాటు హైకోర్టులో పనిచేసినటువంటి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసినటువంటి మహిళ. ఆమె 1970లో పుట్టింది. 1995లో బయటే 1970లో జననం, 1995లో న్యాయవాది, వృత్తిలోకి వచ్చింది. తర్వాత 2008లో జిల్లా జడ్జి, 2022లో హైకోర్టు జడ్జిగా ప్రమోషన్, 2025 మే 5 మరణం. ఇది ఆమె ప్రస్థానం. ఆమె విశాఖపట్నానికి సంబంధించినటువంటి విశాఖపట్నంలో పుట్టినటువంటి జస్టిస్ గిరిజా ప్రియదర్శన్ గారు. సో 2008లో జడ్జిగా తన జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2022లో ఆమె హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం 3 సంవత్సరాలు మాత్రమే హైకోర్టు జడ్జిగా పనిచేసి చనిపోయింది. వివాదం లేనటువంటి మహిళ జడ్జి. రైతులకు విశిష్ట గుర్తింపు కార్డు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు, కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికమట. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవా కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డు కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పలు పథకాలను అమలు చేయాలంటే రైతులకు ఇప్పుడు మనుషులకు ఎట్లయితే అందరికి ఆధార్ కార్డు ఉందో రైతులకు సపరేట్గా మళ్ళొక ఆధార్ కార్డు అసొంటిది ఇస్తారట. 11 అంకెలు ఉంటాయట. దాంట్లో రైతులందరూ దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇక ఉద్యోగుల సమస్యలు
సత్వరం పరిష్కరించాలి. లేని పక్షంలో జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస కఠినంగా నీటి ప్రశ్నపత్రం నేడు ఎంసెట్ ఇంజనీరింగ్కి. ఇది పక్కకు పెడితే ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు మేము సమ్మెకు పోతామని, మేము దీక్ష నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ముంగట ఒక ప్రతిపాదనను పెట్టడం జరిగింది. ఇది చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం బకాయి లేదంటే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరంటే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వాళ్ళు, అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరు కూడా కలిపి పనిచేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 9.31 లక్షల మంది, 3.1 నాకు తెలిసి 2.1 సారీ, తెలంగాణ వ్యాప్తంగా 9,21,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అయితే వీళ్ళకి సుదీర్ఘకాలం పాటు అనేకమైనటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ 9.21 లక్షల మందికి ప్రతి నెల ఇచ్చే జీతాలు, ప్రతి నెల ఎంత జీతాలు ఇస్తారు వీళ్ళకంటే 4,539 కోట్లు, 7-9 కోట్లు. ఇది కామగా ఇన్ని కోట్ల జీతాలు ఇస్తారు ప్రతి నెల. అయితే వీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఒకటి మెడికల్ రియంబర్స్మెంట్, ఇంకోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. అయితే ఇవి దాదాపుగా ఇవన్నీ కలిపి 8 నుంచి 10,000 కోట్ల మధ్యలో వేరకపోయినట బకాయిలు. ఇవి కాకుండా పిఆర్సీ రావాలి, మళ్ళా పిఆర్సీ, మళ్ళా 5 డిఏలు ఇవి రావాలి. ఇవన్నీ 8 నుంచి 10,000 కోట్ల వరకు పేరుకపోయినాయి. వీటి సంగతి ఏంది తేల్చండి, లేకపోతే మేము ప్రభుత్వానికి సహకరించమనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు జూలై 3 దాకానో ఏమో టైం, జూలై 3 జూన్ 9 దాకా టైం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆర్టీసీ వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు కార్పొరేషన్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళదో సపరేట్ సంస్థ, వాళ్ళు అల్టిమేటం జారీ చేసారు, వీళ్ళు అల్టిమేటం జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందులో ఉంది. నేనే మండల్లో ముఖ్యమంత్రి గారిని అడిగిన, ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఏంది అని అడిగితే, ఇస్తా కానీ ఇక్కడి నుంచి రిటైర్ అయ్యే వాళ్ళని వెంటనే పడతాయి, కానీ పెండింగ్ ఉన్న వాళ్ళని 12 నెలల్లో మొత్తం చెల్లిస్తా అనేటువంటి మాట చెప్పిండు. దానికి ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందలేదు. అయితే ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక విషయాన్ని చూద్దాం మనము. వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటిది ఒకటి చూస్తే, ఇక వాస్తవానికి ఇది వాళ్ళ కష్టం సొమ్మే, అది వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి అంతే. వాళ్ళ సొమ్మును ప్రభుత్వాలు వాడుకున్నాయి. సో దాంతో ఇబ్బంది ఎదురవుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పెన్షనర్ అడుగుతున్నట్టు ఆవేదనతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక పెన్షనర్ ఆవేదనతో రాసిన లేఖ. నేను మే నెలలో రిటైర్మెంట్ అయినాను, ఇంతవరకు మే నెల అంటే పోయిన ఏడాది, ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, కమిటేషన్ 40% అమౌంట్, 10 months సరెండర్ అమౌంట్ ఒక్కటి రాలేదు. ఇవి అన్నీ నా కష్టార్జితం. నేను చేసిన లోన్స్ తీర్చమన్నానా,
నాకు ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా, ఉచితంగా పెన్షన్ కావాలన్నానా, నాకు ఇంటికి ఉచితంగా కరెంటు బిల్లు కట్టమన్నానా, నాకు తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అన్నానా, నా భూమిని పండించడానికి ఎకరానికి 15,000 రూపాయలు కావాలి అన్నానా, నా పొలానికి ఉచితంగా కరెంటు కావాలన్నానా, నేను ఉచితంగా గొర్రెలు మేకలు పందులు బర్రెలు కావాలని అన్నానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వలేదు. నేను ట్యాక్స్ కట్టినాను, ఎగగొట్టలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వ లెక్కే. నా పిల్లలకు స్కాలర్షిప్ లేదు. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకుంటున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్లిళ్ళు చేసినాను. నేను నా కొడుక్కి సైకిల్పై వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కడితే నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు. కారణం తెల్ల రేషన్ కార్డు నాకు లేదు. చివరికి ఇల్లు కట్టుకుందాము, ఒక 1/2 ఎకరం పొలం కొందామనుకున్నాం. అంటే డబ్బులు లేవు. నేను కష్టపడి రాత్రి పగలు డ్యూటీలు చేసినాను. నా జీవితంలో సగం రాత్రులు రాత్రి డ్యూటీలోనే గడిచిపోయినాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినాను. జీవితం అంతా కష్టపడినాను. నేను కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులు? ఎంతైనా ఇచ్చుకోండి, మేము వద్దనలేదు. దయచేసి మాకు ఇవ్వండి, మేము ఓట్లు వేసినాము, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి, మా మీద కూడా దయ చూపించండి, రిటైర్డ్ కాబోయే ఉద్యోగులారా మీరు ఆలోచించండి అని చెప్పి ఒక రిటైర్ అయిన ఉద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉండు. మేము అడిగింది మీ సొమ్ము కాదయ్యా, మా సొమ్ము మేము దాచుకున్న సొమ్మే మాకు ఇవ్వండి అని చెప్పని అడుగుతా ఉంది. ఇక ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ బెన్ గురియన్ విమానాశ్రయాన్ని తాకిన హుతీల బాలిస్టిక్స్ క్షిపణి అంటూ ఒక వార్త ఇజ్రాయెల్కి సంబంధింగా. సిక్కులపై 1984 దాడులు తప్పే, రాహుల్ గాంధీ ఒప్పుకోవాలంటూ మనం స్టార్టింగ్లోనే ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం. ఇక పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం. బగాలిహార్ నుంచి నీళ్లు నిలిపివేత, పంజాబ్ ప్రావిన్స్కు ఇక కష్టమే. భారత నౌకలపై దయాది దేశం నిషేధం, వాయుసేనతో ఘర్షణ జరగొచ్చని పాక్ మంత్రి. పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. సింధు నది జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా తాజాగా బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని రాంబన్లో చినాబ్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు సాగునీరు అందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. జీలం నదిపై ఉన్న కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్లకుండా పాకిస్తాన్కు నీటిని కట్టడి చేస్తూ ఉన్నారు తాత్కాలికంగా. దీంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉంది. అసలు ఈ బగలిహార్ ప్రాజెక్టు ఎంత కీలకమైందంటే, బగలిహార్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు 1996లో జమ్మూ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉండే గవర్నర్ ఆమోదం తెలిపిండు. ఆమోదం తెలిపితే 1999లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. 2008లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందులో ఇది రన్ ఆఫ్ ద రివర్ అంటారు దీన్ని. వాస్తవానికి ఇక్కడ వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగానే వదిలేసేటువంటి దీన్ని రన్ ఆఫ్ ద రివర్ అంటారు. అయితే మన్మోహన్ సింగ్ గారు ఇందులో 450 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిండు. ఆ తర్వాత 2019లో నరేంద్ర మోడీ గారు మరో 450 మెగావాట్లను జాతికి అంకితం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం 144 అడుగుల పొడుగు ఉంటుంది, మీటర్ల పొడుగు ఈ ఆనకట్ట ఉంటుంది. సో ఇది జరిగినటువంటి దీని ద్వారా ఇక్కడ మనకు జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నీళ్లు కిందికి పోయి పాకిస్తాన్లో పారుతుంది అన్నట్టు. అయితే మనం ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తి చేయడం అనివార్యం. సో తాత్కాలికంగా ఆపినా శాశ్వతంగా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే తాత్కాలికంగా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. యంత్రాంగం అప్రమత్తంగా ఉందో లేదో తనిఖీ చేద్దామని వచ్చాని వర్షం అడుగుతూ ఉందట. ఏపీలో వర్షాలు రైట్గా. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. వచ్చే 4 రోజులు ఈదురుగాలులు వానలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కొనుగోలు టార్గెట్ ఏదైతే ఉందో అందులో ఇప్పటికీ 40% కూడా పూర్తి కాలే.
ఐకేపీ సెంటర్ 40% కూడా పూర్తి కాలే. రైతులు అరిగోసపడతా ఉన్నారు. రైతులు ఎక్కడ కల్లాలలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కొంటదేమో, ఎక్కువ ధర వస్తుందో కొంటదేమో, వాన వచ్చి మొత్తం ఒడ్లు ఖరాబ్ అవుతా ఉంటే ఆ పట్టాలు లేక అడ్డికి పావుసేరు మిల్లల రకం అమ్ముకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మిల్లలతో కొనిచ్చే కంటే ముందుగానే ఈ ధాన్యాన్ని ముందుగానే లిఫ్ట్ చేయండి. వచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్లు. పలు జిల్లాల్లో అకాల వర్షం. రైతన్న ఆగమవుతున్నటువంటి పరిస్థితిగో వర్షపు నీళ్ళలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరద కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకుంటున్న రైతుల గోస చూడరు. అంత కష్టపడి పనిచేసిన రైతన కళ్ళ ముంగట వర్షంలో పంట కొట్టుకపోతే ఎంత బాధ ఉంటుంది. సార్. ఇజ్రాయెల్ ఎయిర్పోర్టుపై హౌతీల మిసైల్ దాడి. ఇక యెమెన్ నుంచి హౌతీల ప్రయోగించిన మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ ప్రధాన టెర్మినల్ సమీపంలో పడింది. ఈ మిసైల్ దాడిలో 8 మంది గాయపడ్డారు. మిసైల్ పడిన చోట 25 మీటర్ల గుంత పడింది. యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించినటువంటి మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు ప్రధాన టెర్మినల్ సమీపంలో పడిందట. రైట్గా వీడీసీల దాదాగిరి. వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని లంగా కమిటీలు ఇవన్నీ ఈ నిజామాబాదు, ఆదిలాబాదు ఇటు బట్టి ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు. ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే. మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చేస్తేనే. కేసులు పెట్టినా, పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం. వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం. వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కింద అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా రూపు మార్చుకొని కొందరు చేతుల్లోకి వెళ్ళాయి. ఆ కొందరు ఎవరో ఇక మేము చెప్పాల్సిన పని లేదు. ఆ కొందరి చేతికి వెళ్ళాయి. చేతుల్లోకి వెళ్ళి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచులు కూడా చేయలేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడుస్తుంది. సర్పంచులు ఉన్నప్పుడైతే కొన్ని ఊర్లో వాళ్ళను కూడా వీడీసీలే శాసించేవి. మాట వినలేదని వెలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్లో గీత కార్మికులు 2023-24లో వీడీసీకి 1.38 లక్షలు చెల్లించి కళ్ళు అమ్ముకున్నారు. 2024-25కు కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా వీడీసీ ఒప్పుకోలేదు. మొత్తం ఈత చెట్లను తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో 53 మంది గీత కార్మిక కుటుంబాలను అక్టోబర్ 15న బహిష్కరించింది. ఈ బహిష్కరణ ఇంకా అమలవుతూనే ఉంది. వారికి ఎవరు ఎలాంటి సాయం చేయొద్దని, కిరాణా షాపులు, హోటళ్లలోకి రానివద్దని ఆదేశించింది. చివరికి శ్రీరామనవమి నాడు గుడికి వెళ్లిన గౌడ మహిళను కుంకుమార్చన చేయకుండా వెళ్ళగొట్టేసింది వీడీసీ. అట్ట ఎవడరా ఈ వీడీసీ? ఇప్పుడు మొన్న చెప్పు తీసుకొని కొట్టినవాడన్న వీడీసీ అంటే వీళ్ళని నిజంగా నక్సలేట్లుంటే వీడీసీ గాలని ఎత్తుకపోయి ఆడున్నారు. వీళ్ళు ఏమీ లేదు. ఆడ కూర్చొని ఊరు చివరస్తా కాడ కూర్చొని సర్పంచ్ కూడా పనికిరాడిగా. వీడు చెప్పిందే వీని మాట వినకపోతే కథం. వీడెవడు మళ్ళా మీకు ఎరికే కదా వాడు ఎవడుంటాడో. వీడీసీలకు వ్యతిరేకంగా జేఏసీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్లో 221 విలేజ్ల్లో వీడీసీల డామినేషన్ విపరీతంగా ఉంది. 221 విలేజ్ల్లో ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వసమాజ్ కమిటీ పేరు మార్చుకుందట. వీడీసీ సర్వసమాజ్ కమిటీల ఆగడాలతో విసిగి బేజారైన బీసీ కులాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. బీసీ కులాలు బాధితులంటే ఎవడన్నట్టు వీడీసీ కాడున్నది అర్థం చేసుకోరు మీరు. బీసీ కులాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్మూర్లో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించడం పండబెట్టి తొక్కురి ఊర్లో పోయి వీడీసీ కనిపిస్తే వాస్తవం. ఇయాల్టి నుంచి 28 మండలాల్లో భూభారతి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 28 మండలాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులతో పాటు భూభారతిని కూడా ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇక ప్రధాని మోడీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ జరుగుతూ ఉంది. ఇక యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ కేల్ కథం. ఆ దేశం వద్ద 96 గంటలకు సరిపడా బుల్లెట్లే ఉన్నాయి. ఫైటర్ జెట్ల ఫ్యూయల్కు డబ్బులు లేవట. మరి ఇప్పుడు మింగమెత్తుకులేదు మీసాలకు సంపేరంగా నేనున్నట్టు మీ కాడ తింటందుకే తిండి గతి లేదు పాకిస్తాన్ దగ్గర. మీరు కాలు దువ్వి భారత్ మీద కురుకొస్తామంటే ఏం 96 గంటల కంటే ఎక్కువ నిలువలు లేవట బుల్లెట్లు. ఈ బుల్లెట్లు 96 గంటలు వరుసగా గాలిస్తే అయిపోతుందట దాని సంపద అయిపోతుంది. ఒక ఫైటర్ జెట్లకు
నూనె లేదట, నూనె సమర్ లేదట ఎగిరేతందుకు, పెట్రోల్ డీజిల్ వస్తందుకు. పాక్కు చినాబ్ నీళ్లు బంద్. జమ్మూలోని బాగ్లిహార్ డ్యామ్ గేట్లు దించేసిన ఇండియా, పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎండిపోయిన నది అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధానితో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ అయినటువంటి వార్త ఇది. పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి అంశం మీద. ఒకరం తేడాతో రాజస్థాన్పై కేకేఆర్ విజయం, విక్టరీ. ఇక ఆండ్రీ రసెల్ 25 బాల్స్లో 57 నాట్అవుట్ అయ్యిండు. బ్యాటింగ్లో సత్తా చాటడంతో కోల్కతా ఆదివారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో రాజస్థాన్ ఓడించింది. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 స్కోర్ చేయగా, చేజింగ్లో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 205 స్కోర్ మాత్రమే చేసింది. 1 రన్ తేడాతోటి ఓడిపోయింది. 1 రన్ తేడాతోటి. అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ప్రియదర్శిని కన్నుమూత. అనారోగ్య సమస్యతో తుదిశ్వాస. ఇవాళ జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు. సంతాపం ప్రకటించిన జడ్జీలు, అడ్వకేట్లు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు ఆమె స్వీకరించింది. పాపం ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయిందంట. సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా 3 టీమ్స్. అల్వాల్ టీమ్స్ న్యూరో, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టిరు కదా అది అవన్నట్టు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా 3 టీమ్స్. అల్వాల్ టీమ్స్ న్యూరో, సనత్ నగర్ టీమ్స్ కార్డియాకు, కొత్తపేట టీమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కోసం కేటాయించారట. అయితే ఇవి గతంలో కేసీఆర్ హయాంలో టెండర్లు పిలిచి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నట్టుంది. దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ హైదరాబాద్లో నిర్మిస్తున్న 3 టీమ్స్ దవాఖాన్లు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మరి ఇవి సూపర్ స్పెషాలిటీ తెస్తే మరి మీ వాళ్ళే ఉన్నాయి కదా, కామినేన్లు, అపోలోలు, యశోదలు, ఇవన్నీ మూతనేనా? వీటిని వండబెడతారు వట్టిగానే. వీటికి నిధులు లేకుండా ఇవి తూతూ మంత్రంగా పెట్టి క్లోజ్ చేస్తారు అన్నట్టు. మరి ఎందుకు కడుతున్నారంటే కట్టినందుకు కమిషన్, బిల్డింగులు, పైసలు, అది వేరే కథ. గీడ బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ ఆసుపత్రి ఉంది. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. నిమ్స్ను ఎయిమ్స్ చేసిరు. దాన్ని పూర్తి స్థాయిలో సేవలు ఇంకా అందుబాటులోకి రాలే. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. కడపలోది ప్రారంభమైంది, ఇక్కడ కాలే. ఇక్కడ ఎందుకు కానియలే అంటే మరి ఆ వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, లేకపోతే ఇటు ఖమ్మం నుంచి, ఈ ప్రాంతాల నుంచి సీరియస్ ఉన్న పేషెంట్లు టక్కునొచ్చి సర్కార్ దవాఖానలో అద్భుతమైన ట్రీట్మెంట్ తీసుకుంటే మరి యశోద ఎట్లా నడవాలి, కిమ్స్ ఎట్లా నడవాలి, ఇవన్నీ ఎట్లా నడవాలి, అపోలో గిపోలో. కాబట్టి ఏం చేయాలి, దీన్ని బండబెట్టాలి, దీన్ని పక్కకు పారేయాలి. ఇగో ఇది జరిగింది కథ. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఎయిమ్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఎప్పుడైనా కేసీఆర్కి పన్ను నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా ఎయిమ్స్కే పోతారు ఢిల్లీలో. ఆ ఎయిమ్స్ ఇక్కడ బ్రాంచ్ ఉన్నది. ఇది మంచిగా చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇవి మన సర్కార్ దవాఖానలు దెబ్బతినడానికి కారణం ఈ ప్రైవేట్ వ్యక్తులే పాలిటీషియన్స్ అయి చట్టాలు చేస్తుంటారు కాబట్టి వీటిని మండ పెడతారు అన్నట్ల. ఇక హైదరాబాద్కు అందాల తారలు. మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు. తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు. నేడు సీఎం రేవంత్ రివ్యూ మీటింగ్ అట. మళ్ళా రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం. గ్రాండ్ ఫినాలేకు 3000 పాసులు ఇస్తా ఉన్నారట. ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ బ్రెజిల్ జెసికా స్కాండుడ్ పెద్రోసోకు స్వాగతం పలుకుతున్న పేరణి కళాకారులట. ఇక వాళ్ళని మిస్ వరల్డ్ పోటీలకు ఇక ఇట్లా ఈ రకంగా తీసుకొస్తా ఉన్నారు. దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఈ కులగణన మీద ఒక రివ్యూ లేదు, ఏమైందని అడిగింది లేదు. కానీ ఇప్పుడు 2వ రివ్యూ. నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్. రేపు ఈవెంట్ల ఆర్గనైజర్ల మీడియా ఇవాళ ప్రపంచ సుందరి పోటీల మీద 2వసారి రివ్యూ ముఖ్యమంత్రి. ఇది పెట్టాలి కానీ గదెందుకు పెట్టలేదు మరి? ఇది ఈ హైదరాబాద్ అసలు ఈ ప్రపంచ సుందరి ఆమె జరంతా ఇటు ఉందా చూడరావు? అవుగా, ఎవరు లేదు అమంతా ఇటు. అయితే విషయం ఏంటంటే అసలు వీళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అందాల పోటీలలో పాల్గొనేటోళ్ళని ఎట్లా అందం ఆధారంగా సెలెక్ట్ చేస్తారా? కాదు. ఇక్కడ మిస్ వరల్డ్ని సెలెక్ట్ చేసేటువంటి విధానం ఎట్లుంటుంది అనేది ఇగో ఒక క్యూనిస్లో ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇగో ఇది విశ్వసుందరిని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేటువంటిది ఈ వీడియోలో. అందాల పోటీగా పేరుగాంచిన మిస్ వరల్డ్ గురించి మనకందరికీ తెలిసిందే. కానీ విశ్వసుందరిని ఎలా సెలెక్ట్ చేస్తారు? పోటీ అంటే కాదు, అంతకు మించిన వ్యక్తిత్వానికి, తెలివితేటలకు, సమాజ సేవకు సారిగా ఈ 1951లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది. అయితే దీని మీద స్పెషల్ స్టోరీ ఉంది. అసలు ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో విశ్వసుందరిని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏం కథ, ఏమేం
పారామీటర్స్ మీద వాళ్ళకు మార్కులు వేస్తారు. వాళ్ళు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ ప్రాంతీయము, వ్యక్తిత్వము, వాళ్ళ బాడీ శరీర దృఢత్వం ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏమేం అంశాల మీద సెలెక్ట్ చేస్తారనేది మనకు ఈ 6 నిమిషాల వీడియోలో కంప్లీట్ గా చెప్పడం జరిగింది. ఈ వీడియో క్యూనిస్ హెచ్డీలో ఉంది. దీనికి కావాలంటే డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ పెడతాను. చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు యాక్చువల్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు, కొలతలు వేస్తారంట, తర్వాత ఇది చేస్తారంట, రకరకాలు ఉంటాయి. వాటితో పాటు యాక్చువల్ గా వ్యక్తిత్వం ఇవన్నీ ఉంటాయి. చాలా మావోయిస్టులతో చర్చలు లేవు, చేతుల్లో తుపాకులు పట్టుకున్న వాళ్ళతో మాటల బండి సంజయ్. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకున్నారు. పలు పార్టీల నేతలను మందు పాత్రలు పెట్టి చంపిరు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. రోహింగ్యాలపై ఆ పార్టీ వైఖరింది. పాస్పోర్ట్లు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామని వెల్లడంటూ మావోయిస్టులు గత కొంతకాలం నుంచి శాంతి చర్చలకు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇప్పటికే అమిత్ షా గారు 26 కల్లా మొత్తం క్లీన్ చేసేస్తా, సాఫ్ చేసేస్తా అనేటువంటి మాట చెప్పిండు. ఇప్పుడు బండి సంజయ్ గారు అదే హోంశాఖ సంబంధించినటువంటి సహాయ మంత్రి బండి సంజయ్ గారు క్లియర్గా మావోయిస్టులతో చర్చలు లేవనేటువంటి కుండ బద్దలు కొట్టిండు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ శాంతి చర్చల అంశం ఇక రాష్ట్రాలు చూసుకోవాల్సినటువంటి అంశమే, కేంద్రం మేము చూడమనేటువంటి మాట చెప్పింది. ఇక స్పీడ్గా పాలమూరు పనులు 7 నుంచి 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేలా కసరత్తు. 7 నెలల్లో కరువైన వరకు అన్ని పనులు పూర్తి చేసేలా టార్గెట్. నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు తీసుకెళ్లే కెనాల్ పనులు స్పీడప్ చేయబోతా ఉన్నారట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక. హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని మృతి. కొంతకాలంగా అనారోగ్యం, చికిత్స పొందుతూ కన్నుమూత. చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు నివాళులర్పించారు. జస్టిస్ గిరిజా స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం. 10 ఏళ్లకు పైగా న్యాయవాదిగా సేవలు. 2008లో జిల్లా జడ్జి, 2022లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమైంది. గట్టిగా కొట్టేది గట్టిగానే. పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు. ప్రపంచానికి తెలిసేలా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్యం. ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్, పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా. రష్యా నుంచి ఇగ్లాయస్ క్షిపణులు కొనుగోలు. పంజాబ్లో 2 పాక్ గూఢాచారుల అరెస్టు. సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు. బాగ్లిహార్ డ్యాం నుంచి నీటి నిలిపివేత. పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం. యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతానన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతాగ్ని గుండ్లు. ఉక్రెయిన్కు విక్రయాల వల్లే. పాక్ గొప్పలన్నీ తప్పులే. PL-15 క్షిపణులపై ఆర్భాట ప్రచారం. వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లేనని, కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు కొట్టిందట. ఈ పాకిస్తాన్ పరిస్థితే ఆగమాగం ఉంది. త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు. త్రిముఖ దాడులకు సిద్ధం. బ్లూ ప్రింట్ రెడీ. వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు తీసుకోబోతా ఉన్నారట. ఇంకా పహల్గామ్ ఉగ్రదాడి. పాక్ చైనాల ఉమ్మడి కుట్ర. బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్కు తరలిపోకుండా అడ్డుకునేందుకే దాడి. యుద్ధం మొదలైతే భారత్కు కంపెనీలు పోవని యోచన. పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా సంచలన ఆరోపణ. చైనా కూడా ఉన్నదట ఈ కుట్రలో. చైనాడు అప్పుడు చేస్తుంటాడు. అకాల వర్షం, తీరని నష్టం. పలు జిల్లాల్లో వాన, ఈదురుగాలుల బీభత్సం. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం, కూలిన చెట్లు, స్తంభాలు, నేలరాలిన మామిడి. ఇక సిద్దిపేటలో టోల్ ప్లాజా పైకప్పు రేకులు కూలినాయంట. కౌంటర్లు ధ్వంసం. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. సిద్దిపేట కాడ టోల్ గేట్ కూలిపోయిందట. టోల్ గేటు ఎన్ని రోజులైనా పెట్టి పాతగా అయిపోయింది, అవసరం లేదని. ఇక చాలా తీసుకున్న కాడికి చాలు, ఇక తీసేరి. చెర్లపల్లి ఇది ఉందిగా టర్మినల్, ఏది మొన్న కొత్తగా ప్రధాని రైల్వేది, ఆ రేకులు కూడా కూలినాయి ఆఖరి. మొన్ననే కట్టిరు. ఏపీలో గాలివాన బీభత్సం. పిడుగులు పడి 6 మృత్యువాత. వేలాది ఎకరాల్లో మామిడి, వరి పంటకి నష్టం. 10 నుంచి మెట్రో ఛార్జీలు పెంపట. 25 నుంచి 30% పెంచేందుకు ఎలాంటి నిర్ణయం అట. మెట్రో రైలు ఛార్జీలు పెంచబోతా ఉందట. ఇక ఘాటుగా నీట్. విద్యార్థుల్ని బెంబేలెత్తించిన ఫిజిక్స్ ప్రశ్నలు. 45 ప్రశ్నలకు గాను 25 రాస్తే గొప్పే. మిగతా సబ్జెక్టులోనూ కష్టమైన ప్రశ్నలే. 450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీటు. గడియారాలు లేక, సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు 95% హాజరు. జూన్ 14 ఫలితాలు నెలాఖరులోగా కీయట. నీటు చాలా హార్డ్గా వచ్చిందట పేపర్. ఫోరెన్సిక్ ల్యాబుల్లో సిబ్బంది కొరత, అందుబాటులో లేని సైంటిస్టులు, పెండింగ్లో వేలాది కేసులు. దేశమంతటా ఇదే పరిస్థితి. తెలంగాణలో మరీ దారుణం. రాష్ట్రంలో 91% మేర ఖాళీలు ఉన్నాయంట. బాధ్యతలకు డైరెక్టర్లు దూరం. ఇక ఐపీఎస్ల పర్యవేక్షణ విభాగాలు. ఫోరెన్సిక్ సైన్స్కు విద్యార్థుల కొరతనట. ఫోరెన్సిక్స్ నివేదిక రావాలంటాడు FSL. నెలలు ఏడాది పడుతుంది. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది. అప్పట్లో నేను లేను. అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా. సిక్కు వ్యతిరేక అల్లాలపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు. గత నెల అమెరికాలో బ్రౌన్ వర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి. 1980లో జరిగిన తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పానని రాహుల్ వెల్లడించారు.
ఇక ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరిమణులు నేడు రానున్న మరికొందరట శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ దక్షిణాఫ్రికా జొలైన్ రేన్స్బర్గ్ అట వస్తూ ఉన్నారట. కర్రెగుట్టలో చిక్కని నక్సల్ జాడ రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్ ప్రతికూల వాతావరణంలో చెతికిలబడిపోతున్న పారామిలిటరీ బలగాలు పలువురికి డిహైడ్రేషన్ 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం ఇప్పటికీ 6 ఎన్కౌంటర్ చేసిరట ఇంకా 30 గుట్టలు ఎంకులాడన్నట చాలా మంది డిహైడ్రేషన్ గురైపోయి దవాఖానలో పడరు బలగాలు మావోయిస్టుల కంటే ఎక్కువ వీళ్ళకే నష్టం జరుగుతుంది. అవును మావోయిస్టులతో చర్చల ప్రసక్తి లేదు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక ఎన్నికల సేవలన్నీ ఒకే వేదికపైకి త్వరలోనే అన్ని అంశాలతో ఈసీఐ నెట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న సరికొత్త డిజిటల్ వేదిక ఒకే గొడవ కిందకు 40 అప్లికేషన్ రాబోతున్నాయట. ఇగో పాక్కు సైనిక రహస్యాలు అందజేస్తున్నారట ఇద్దరు వాళ్ళిద్దరిని నిన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అసలు ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. చర్చలకు రెడీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ కార్మికులు తొందరపడొద్దు అందరూ సమన్వయం పాటించాలి ఎప్పుడు వచ్చినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం పలు జిల్లాలో వానల బీభత్సం రైతులకు తీరని నష్టం భారీగా దెబ్బతిన్న పంటలు వడగండ్ల వానతో రాలిపోయిన వడ్లు ఐకేబీ సెంటర్లోనూ తడిసిన ధాన్యం పాలిథిన్ కవర్ లేక రైతుల అవస్థలు 3 ఏళ్ల నుంచి పాలిథిన్ కవర్లు ఇవ్వడం బంద్ రైతుల పరిస్థితిని చూసి చలించడం వలన అన్నదాతలతో వీడియో కాల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఆర్థికంగా రైతులు మరింత చితికిపోయే అవకాశం ఉంది ఎక్కడ చూసినా బీభత్సం రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. మరి ఈ అందాల పోటీలు జరిసేపు ఆ రివ్యూ పక్కకు పెట్టి ఈ రివ్యూ చేయి ముఖ్యమంత్రి గారు అందాల పోటీ రివ్యూవా ఇప్పుడు అర్జెంటుగా లేకో ఈ రైతుల రివ్యూ మీరే ఆలోచన చేసుకోరు. ఇక హౌతీ రెబల్స్ ఘాతుకం ఇజ్రాయెల్పై క్షిపణి దాడి టెల్-అవీవ్ సమీపంలో పడ్డ క్షిపణి ఢిల్లీ టెల్-అవీవ్ విమానం రద్దు తిరిగి ఢిల్లీకి రప్పించిన అధికారులు హౌతీల గుణపాఠం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇక నూతన భూ అధ్యాయానికి నాంది భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం నేటి నుంచి రెవెన్యూ సదస్సులు కలెక్టర్లతో సహా రెవెన్యూ అధికారులందరూ హాజరు కావాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఇక ఆపరేషన్ కగారు ఆగదు కేంద్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నక్సల్ హింసాత్మక చర్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆయుధాలు వీడితే తప్ప చర్చలు జరపమని చెప్పేసి అంటున్నాయి. ఇక అనుక్షణం భయం కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్ అడుగడుగున జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు మావోయిస్టుల జాడ దొరికేనా కర్రెగుట్టలో 2 బేస్ క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్న అధికారులట కర్రెగుట్టలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు కానీ కర్రెగుట్టల్లో 13 రోజులుగా భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు కర్రెగుట్టలను అడుగడుగున జల్లెడ పడుతున్నాయి అసలే మే నెల ఎండలు మండుతున్నాయి అయినా సరే మొక్కవోని దీక్షతో బలగాలు ఆపరేషన్ ఆపేదే లేదని గుట్టల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు దీంతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఒక పక్క బలగాల గాలింపు మరోవైపు గగనతలంలో హెలికాప్టర్ల చక్కర్లతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలని భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తారు లేఖ రాసిరు వాళ్ళు మళ్ళొకరు ఏమని మళ్ళీ చర్చలు జరపండి ఇంకెన్నిసార్లు రాస్తారే చర్చలు ఇప్పటికీ చాలాసార్లు రాసిరు చర్చలు గిర్చలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆపరేషన్ కగార్ను ఇదేనా ఇది వాళ్ళు రాసింది కానట్టుందన్న ఓకే వీళ్ళు సంఘాల వాళ్ళు రాసినట్టున్నారు అలా లేక ర్యాలీ తీసిండ్రు అదే ఈ విద్యార్థులు పూర్వ విద్యార్థులు ర్యాలీ తీసినటువంటి దీని మీదనేనా దీని మీదే ఇక అందాల పోటీలకు బామలు వస్తూ ఉన్నారు వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నారు మన సాంప్రదాయం ప్రకారం హైదరాబాద్కి విద్యార్థుల జీవితాలతో చెడగాటం బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించరా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్య వైఖరి విద్యార్థులకు శాపంగా మారుతుంది మాజీ మంత్రి ఎమ్మెల్యే 2 ఏళ్ళు పెట్టిదే 2 ఏళ్ళు జీవితాలు విద్యార్థుల జీవితాలు చెలగాటం కాదు మీరు ఆడుకున్నది వాళ్ళ జీవితాలు నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ చెండు లెక్క ఆడుకున్నారు లోయలో పడిన సైనిక వాహనం అదుపు తప్పి 700 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో 3 జవాన్లు మృతి అట పాపం మరి జమ్మూ కాశ్మీర్లోని రంబన్ జిల్లాలో ఘటన ఇక దాయాదికి స్టెప్ బై స్టెప్ చెక్కు బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి నిలిపివేత స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్కు పెద్దపీట ఇమ్రాన్ భుట్టో ఎక్స్ ఖాతాలు బ్లాక్ ప్రధానితో ఎయిర్ చీఫ్ మార్షల్ కీలక భేటీ వాస్తవ పరిస్థితులపై సమీక్ష పాల్గామ్ అటాక్పై కేంద్రానికి ఎన్ఐఏ నివేదిక పీఎం మోడీతో ఒమర్ కీలక సమావేశం కాశ్మీర్ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా అరేబియా సీలో భారత నావిక దళ విన్యాసాలు పాక్ ఎగుమతులు దిగుమతులపై పూర్తి నిషేధం క్వెట్టా స్వాధీనం దిశగా BLA ప్రయత్నాలు చేస్తూ ఉందట మరి ఇది ఓ వైపు ఇటు జరుగుతూ ఉంది ఓ వైపు ఇది జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఆ పాల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి 4 ఉగ్రవాదులు దొరకలే ఇప్పటి వరకు ఇది శనార్థి తెలంగాణ ఒకసారిగా
పల్లవి చూద్దాం. పాకిస్తాన్పై వాటర్ వార్, బాగ్లిహార్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా బంద్ చేసినటువంటి వార్తను ఒకటి చూస్తే, ఇక లోయలో పడిపోయిన ఆర్మీ ట్రక్కు 3 జవాన్ల మృతి అంటూ ఇంకో వార్త. ఇక రహదారులకు మహర్దశ. రాష్ట్రానికి 5,413 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులు నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సిర్పూర్ కాకినాడ ప్రాజెక్టు విలువ 3,862 కోట్లు, హైదరాబాద్ ప్రాజెక్టు విలువ 1,552.91 కోట్లు. అంబర్పేట బిహెచ్ఎల్ ఫ్లైఓవర్లు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి. రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈయన రావాలి, ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలో దిగి నేనే పోయి కలిసినా, ప్రధానమంత్రిని కలిసి అవన్నీ తీసుకొని వచ్చినా, నేను చెప్తే వింటారా నాయన అంటాడు బట్టి. నేను చెప్తే వింటారా నాయన, నేను ఆడంగా పోతుంటే ప్రధానమంత్రి నన్ను పిలిచిండు, నాకు పని ఉంది నేను మళ్ళీ వస్తాను పోయినా అని కూడా చెప్తాడు. ప్రశాంతంగా నీటు తన కూతురును సెంటర్లోకి అనుమతించాలని ఏడుస్తున్నాడు. 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. కరీంనగర్లో విద్యార్థిని 3 నిమిషాల ఆలస్యం, ఎంత బతిమలాడినా అనుమతించిన అధికారులు. ఏమైతారు నాయన 3 నిమిషాలు? అబద్ధాల కౌంటర్ ఇవ్వాలి. కులగణన క్రెడిట్ కేంద్రంలోని బీజేపీ సర్కార్దే. కాంగ్రెస్ చేసింది కుల సర్వే మాత్రమే, కులగణన కాదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఉమ్మడి 10 జిల్లాల వారీగా కుల సంఘాల సమావేశాలు పెడదామని చెప్పి నిన్న బీజేపీ నేతలంతా కూర్చొని నిర్ణయం చేశారు. ఇక సత్తా చాటిన శ్రీవల్లి అట. మోదీ ఉన్నారు అనుకున్నది జరుగుతుంది అని రాజ్నాథ్ సింగ్ చెప్తా ఉన్నాడు. మీరు అనుకున్నది జరిగితే కాదు, ప్రజలు అనుకున్నది జరిగేటట్టు చూడరు. చర్చలకు రెడీ, నేను అందుబాటులోనే ఉంటాను. ఆర్టీసీ కార్మికులు వచ్చి మాట్లాడొచ్చు, మా తలుపులు తెరిచే ఉంటాయి. కష్టాల నుంచి ఆర్టీసీ బయటపడుతోంది మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో అగమ్య గోచరంగా విద్యార్థుల భవిష్యత్ అంటూ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పార్టీ నాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తే అంటే ఎన్ని గ్రూప్ 1 పేపర్లు అమ్మితిరి, ఎంత మోసం చేసిరి, ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు, ఎంత ద్రోహము. ఒక్కటే హరీష్ రావు గారు ఇప్పుడు మళ్ళా మేకవన్నే పులి లెక్క మాట్లాడితే ఎట్లయితుంది? అప్పుడేమైంది మరి? అప్పుడు ఉన్నప్పుడు ఏమైంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మావోయిస్టులతో చర్చలు లేవని చెప్పి కరాఖండిగా బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాటను చూడొచ్చు. ఇక్కడ యోగా గురువు శివానంద కన్నుమూత, నువ్వు యోగా చేయి, ఇంకేమైనా చెయ్యి, మరణం తప్పది అంతే. జననం మరణం కఠోర సత్యం అంతే. వారణాసిలోని నివాసంలో తుది శ్వాస విడిచినట. ఆయనకు పద్మశ్రీయో విభూషణం ఇచ్చారు అప్పట్లో. ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం. ఎస్బీఐ భవనం 4వ అంతస్తులో మంటలు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న నిప్పు. విలువైన పత్రాలు స్వాధీనం. ముంబైలో మొన్నొక 4వ ఫ్లోర్లో మంటలు లేచినాయి. ఏందది? ఆ 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి దాంట్లో ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి కీలకమైన ఆధార వస్తువులు ఉన్నాయట. అవి మాత్రమే తలగబడ్డాయి, ఇక వేరే. ఇది వరకు ఒకసారి మన సెక్రటరియట్ల ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్లో మంచి మంచి దస్త్రాలు ఉన్నాయని తలగబడ్డాయి. దక్షిణ తెలంగాణ కేసీఆర్ అన్యాయం చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పైన దృష్టి పెట్టింది. ఎస్ఎల్బీసీ దేవాదుల పూర్తి చేయడం విఫలం. పాలమూరు రంగారెడ్డి, కలవకుర్తి, నెట్టెంపాడు భీమా ప్రాజెక్టుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ అంటూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు కడతారు ఇరిగేషన్లు? మీకు అదొక్కటే అంశం ఉందా? ఇంకా మిగతా రంగాలు లేవా? నిధుల కేటాయింపు అంటే అన్ని చట్ట పని మట్టి పని అంటే కథమే. మీరు గుర్తుపెట్టుకోరి, అది పైసల దందా. జన్యు మార్పిడి వరి వంగడాల ఆవిష్కరణలో పాక్ వద్ద అడుగంటిన ఫిరంగి గుండ్లట. ఈ లోపల ఉన్నటువంటి అబ్బో ఇదేంది? బాసరలో నెత్తుటి గోస. పేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం. పాఠశాల నిర్వహణకు పొంతనలేని సమాధానాలు. 40 రోజులు దాటినా పురోగతి లేని పోలీస్ దర్యాప్తు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంట్ షాక్తో మృతి. తెర వెనుక ఎవరున్నారు, అసలేం జరుగుతున్నది? సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం. నిజాలు నిగ్గు తేల్చాలని వెలువెత్తున్న డిమాండ్. ఉదయం ఇదెక్కడదు అన్న, ఇది జర సీరియస్గా చూడు దీన్ని చూడు. బాసర ఆలయ సమీపంలో ఏర్పాటైన ఓ ప్రైవేటు వేద పాఠశాల ఇటీవల అనుమానాస్పదంగా గాయపడ్డ పేద విద్యార్థి అట. ఎట్లా గాయపడ్డాడు? అసలు ఏం జరిగింది? మణికంఠ మృతి ప్రమాదమా హత్యనా అని చెప్పేసి రేపటి సంచలనట. రేపటి దాకా కాదు, ఇవాళ నువ్వు చూడేందని. సన్నాల రైతులకు సున్నం. బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. కొట్టుకు పాపం ఒడ్లు కొట్టుకపోయినాయి. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్నధాన్యానికి చెల్లించిన బోనస్ 515.82 కోట్లు. విక్రయించిన 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కార్, కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది 0. నెల రోజులుగా రైతుల పడిగాపులు. సన్నాల కొనుగోలులోనూ అధికారుల కొర్రీలు. బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు. 10 లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోలు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. క్వింటాలకు 5 నుంచి 10 కేజీల కోత. ఒప్పుకుంటేనే ఒడ్లు దించుకుంటామని మెలిక. అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ సర్కారు మిల్లర్ల దొంగాటలతో రైతులకు తిప్పలైతా ఉన్నాయట. ఆగమాగం ఉన్నది వడ్ల కొనుగోలు వ్యవహారం. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ దీని మీద పెట్టండి ఫస్ట్. ఉద్యోగుల పోరుబాట
జూన్ 9న 1,00,000 మందితో చెలో హైదరాబాద్. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా, మే 15న నల్ల బాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన. సామూహిక సెలవులు, పెన్ డౌన్ వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. బెనిఫిట్స్ టెన్షన్, రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట. ఇక ఉద్యోగుల జేఏసీ డిమాండ్స్ ఇవ్వంట. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్లో ఉన్న 5 DAలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ CPS ఏదైతే ఉందో రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. 51% ఫిట్మెంట్తో PRC ఇవ్వాలి. స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో 317 అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలి. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి. 2025 మే జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని చెప్పి ఉద్యోగ సంఘాలు చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకున్నాయి మన జగదీష్ సారథ్యంలో. ఇక నీట్ UGC గొట్టుకొచ్చిందట. చాలా కఠినంగా వచ్చిందట ప్రశ్నపత్రం ఫిజిక్స్. ఇక ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ. ఆర్టీసీ విలీనం ఎండమావే. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఖజానాపై అదనంగా 450 కోట్ల రూపాయల భారమట. ఈ ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పినాం కదా, ఏమైంది మరి? చర్చలకు సిద్ధమని అంటుంది. ఏం చర్చలు చేస్తారు? ఇంకా మొదటికే వచ్చింది. మురుగు వదిలించరేం, నగరవాసులకు కలుషిత నీరే దిక్క. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వద్ద జీవో 311 ఉల్లంఘనపై జీవో 311 ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ. జీవో 311 ఎత్తేస్తామని చెప్పింది. మళ్ళీ కథలు రాస్తుంది. 15న వెబ్సైట్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. అణుబెదిరింపులు. భారత్ మాపై దాడి చేస్తే సాంప్రదాయ అనుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తాం. రష్యాలోని పాక్ దౌత్యవేత్త హెచ్చరికలు జారీ చేసిందట. ఇక గురుకుల ప్రవేశాల ఫలితాలు విడుదలైపోయినట్ట. ఇక చూసుకోవాలి.